గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం మాకు లంచ్లోకి పచ్చి రొయ్యల ఫ్రై అండి. చూద్దాం ప్రిపరేషన్. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. బాండీ హీట్ అయ్యిందండి. ఆయిల్ హీట్ అయిందండి. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదండి, సాల్ట్ కొంచెం వేసుకుందాం, తొందరగా ఏగుతాయి. మనం ఆల్రెడీ పచ్చి రొయ్యల్లో వేసుకున్నాం. ఇగోండి, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టాను నేను. రొయ్యలు వేసుకున్నాం. ఇప్పుడు మనం రొయ్యలు కొంచెం వేగిన తర్వాత మసాలా వేసుకుందాం. ఇవ్వండి, ఎర్రగా వేగినవి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా ఎర్రగా వచ్చిందాక ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి. ఎర్రగా వేయించుకోవాలండి. చాలామంది పచ్చి వాసన పోకుండా ఉంచుకుంటారు. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిందండి. బాగా ఎర్రగా వేగింది చూడండి. చూడండి, బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం. కారం, గరం మసాలా వేసుకుందాం. చూడండి, కారం వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, దీనిలో కొంచెం మనం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ పిండుకుందాం మనం. ఒక్క నిమ్మకాయల్లా పిండుతున్నానండి. బాగుండిద్ది టేస్ట్. పిండుకొని తిప్పుకుంటే అయిపోయింది. యమ్మీ యమ్మీ రొయ్యల ఫ్రై రెడీ. పచ్చి రొయ్యలండి ఇవి. బాయ్ ఫ్రెండ్స్.